వ్యాసమహర్షి అంతర్మథనం. కలియుగం ప్రారంభం కాబోతోంది. వేదవ్యాసుడు భవిష్యత్తును తన దివ్యదృష్టితో చూశారు. రాబోయే కాలంలో మనుషులలో సహనం తగ్గి, ధర్మం పట్ల శ్రద్ధ నశించి కేవలం స్వార్థం పెరుగుతుందని ఆయన గ్రహించారు. 4 వేదాలు, ఉపనిషత్తులు సామాన్య మానవుడికి అర్థం కావడం కష్టమవుతుంది. వ్యాసమహర్షి ఆకాశం వైపు చూస్తూ తనలో తాను, హే భగవాన్, కలియుగ ప్రజలు ధర్మాన్ని, నీతిని ఎలా తెలుసుకుంటారు? వేదజ్ఞానం వారికి ఎలా అందుతుంది? వీరికి కథల రూపంలో, సంఘటనల రూపంలో, పాత్రల గుణదోషాల ద్వారా ధర్మాన్ని బోధించాలి. అప్పుడే వారు సులభంగా అర్థం చేసుకోగలరు. సత్యం, ధర్మం నిలబడాలి. ఈ గొప్ప సంకల్పంతో వ్యాసుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని మహాభారతం కథను తన మనసులో పూర్తిగా రచించారు. 1,00,000 శ్లోకాలు. ఆ కథనం, ఆ పాత్రల ప్రవర్తన, ఆ ధర్మ సూక్ష్మాలు ఆయన మనసులో సుడిగాలిలా తిరుగుతున్నాయి. కాని దాన్ని గ్రంథరూపంలోకి తేగలగడం అత్యంత కష్టం. ఆయన దృష్టి ఆ మహాగ్రంథాన్ని రాయగల సమర్థుడైన వ్యక్తి కోసం వెతికింది. ఆ ఆలోచనతో వ్యాసుడు బ్రహ్మదేవుని గురించి లోతైన తపస్సు ప్రారంభించారు. ఆయన తపస్సుకు మెచ్చి సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు శాంతమైన స్వరంతో, వ్యాస, నీ సంకల్పం గొప్పది. లోకకల్యాణం కొరకు ఈ మహా ఇతిహాసాన్ని రచించాలని నీవు తలచావు. నీ మనసులో రూపుదిద్దుకున్న ఈ అద్భుత జ్ఞానాన్ని భూమిపై గ్రంథస్థం చేయడానికి గణపతి కంటే సమర్థుడు మరొకరు లేరు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు వ్యాసుడు విఘ్నేశ్వరుడైన గణపతిని ఆవాహన చేశారు. అప్పుడు జ్ఞానస్వరూపుడైన వినాయకుడు తమ ముందు ప్రత్యక్షమయ్యారు. వ్యాసమహర్షి చేతులు జోడించి, ఓ వినాయక, దేవతలందరిలోకి జ్ఞానవంతుడివి నీవే. లోకహితం కొరకు నేను మహాభారతం అనే మహాగ్రంథాన్ని రచించాను. దయచేసి మీరు దీనిని గ్రంథస్థం చెయ్యాలి. వినాయకుడు చిరునవ్వుతో ఒక మెలిక పెడుతూ, మహర్షి, నేను రాస్తాను. అయితే నాదొక షరతు. నా కలం ఎక్కడా ఆగకూడదు. మీరొక శ్లోకం చదవడం ఆపితే నేను రాయడం ఆపేస్తాను. అంతే. ఆ క్షణమే నా రచన పూర్తయినట్లు. వ్యాసుడి ప్రతి వ్యూహం. వ్యాసుడు గొప్ప జ్ఞాని. ఆయనకు గణపతి షరతులోని కఠినత్వం అర్థమైంది. వ్యాసమహర్షి నవ్వుతూ, గణేశ, అంగీకరిస్తున్నాను. అయితే నాదొక ప్రతి షరతు. నేను చెప్పే శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకుని దాని సారాంశాన్ని గ్రహించి మాత్రమే రాయాలి. అర్థం కాకుండా ఒక్క అక్షరం కూడా రాయకూడదు. రచన ప్రారంభం. గణపతి ఆ షరతుకు అంగీకరించారు. వ్యాసుడు శ్లోకాలు చెప్పడం ప్రారంభించారు. వినాయకుడు అకుంఠిత దీక్షతో రాయడం మొదలుపెట్టారు. వ్యాసుడు అలసిపోయినప్పుడు లేదా వినాయకుడిని కొద్దిసేపు ఆపాలనుకున్నప్పుడు అత్యంత క్లిష్టమైన, అర్థం చేసుకోవడానికి సమయం పట్టే గూఢ శ్లోకాలను చెప్పేవారు. వినాయకుడు ఆ శ్లోకాల అర్థం గ్రహించేలోపు వ్యాసుడు తదుపరి శ్లోకాలను సిద్ధం చేసుకునేవారు. ఆ విధంగా లోకానికి మహాభారతం అనే అద్భుత గ్రంథం అందింది.